వెల్కమ్ టు ABN స్కిల్ స్కూల్. ప్రతి మనిషిలో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించడానికి ఒక వేదిక అవసరం. అలాంటి ప్రతిభను గుర్తించి వాటికి దారి చూపించే కార్యక్రమమే ABN స్కిల్ స్కూల్. ఇవాళ మనం తెలుసుకోబోయే స్కిల్ పాటలు పాడడం. మనలో చాలామంది పాటలు పాడడం మానేసిన వాళ్ళు కాదు, పాడడానికి ధైర్యం చాలక మానేసిన వాళ్ళు. నా గొంతు బాగోలేదు, నేను పాట పాడితే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, నాకు పాట పాడడం చాలా భయంగా ఉంది, ఇలాంటి డౌట్స్తో మనల్ని మనమే ఆపేసుకున్నాం. కానీ ఒక చోటు ఉంది, అక్కడ పాడడం నేర్పించరు, పాడే ధైర్యాన్ని ఇస్తారు. అదే పాఠశాల. ఇది కూడా స్కూల్ లాంటిదే, కానీ పాఠాలతో కాదు, పాటలతో నేర్చుకుంటారు. మార్కులు కాదు, ఆనందాన్ని పొందుతారు. వందల మంది ఒకే స్వరంలో పాటలు పాడినప్పుడు మనలో ఉన్న భయం కరిగిపోతుంది, మనసు తెరుచుకుంటుంది. ఇవాళ ABN స్కిల్ స్కూల్లో మనలో సింగర్ని మేల్కొల్పే ప్రత్యేక పాఠశాల గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది పాటలు రాక మానేసిన వాళ్ళు కాదు, పాటలు పాడడం భయంతో మానేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చే అద్భుతమైన కార్యక్రమమే పాఠశాల. పాఠశాల ఫౌండర్స్ మనతో పాటు ఉన్నారండి, వాళ్ళని పరిచయం చేసుకొని సో ఈ పాఠశాల జర్నీ ఎలా మొదలైంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. చక్కగా మాట్లాడుకొని ఆ తర్వాత అంత అద్భుతంగా అంతే చక్కగా పాటలు కూడా పాడేద్దాం మనం. ఓకే, హాయ్ అండి. హాయ్ మ్యామ్. హాయ్. సో మీ పేరు? ఐఎమ్ దీపక్ మ్యామ్. దీపక్ గారు. చరిత. సో పాఠశాల ఫౌండర్స్ మీ ఇద్దరు అనమాట. అసలు ఆ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎలా మొదలైంది ఆ జర్నీ, ఎందుకు పాఠశాల ఇలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు? సో బేసికలీ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే దెర్ హ్యావ్ బీన్ ప్యారలల్ ఐడియాస్ ఉన్నాయి మ్యామ్. కాకపోతే మాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు మనం హాలిడేస్లో చిన్నప్పుడు కజిన్స్ అందరం కలిసిన, ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చున్నా డాబా మీద కూర్చొని పాటలు పాడుకోవాలని అనుకుంటాము. అంత్యాక్షరి నుంచి వస్తుంది, పాటలు పాడుకుంటాము, కలిసి పాడుకుంటాం కదా మ్యామ్. ఆ జాయ్ వేరుంటుంది. అందరం కలిసి తెలుగు పాటలు పాడుకుంటే ఆ జాయ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. బేసికలీ మనకి బయట పబ్స్లో కానీ వాటిలో వీటిలో ఏమవుతుంది అంటే వాళ్ళు మేజర్గా పర్ఫామ్ చేస్తారు, మనది అక్కడ కొంచెం ఇంటరాక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. లైక్ మనం పాడినా పడకపోయినా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు పర్ఫామ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మన దాంట్లో ఏంటి అంటే వీళ్ళు జస్ట్ మనల్ని లీడ్ చేస్తారు అంతే. వీళ్ళు మేక్ ష్యూర్ ఆడియన్స్ అందరూ ఒక గ్రూప్లా ఉండి పాడితే ఆ జాయ్ అనేది మేము చూసాము, మా ఫ్రెండ్స్తో మేము చూసాము. అది ఒక బిగ్ లెవెల్లో తీసుకెళ్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో తెలియకుండా అలా 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 పెద్దగా అయింది. ఓకే, చరిత గారు, సో ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉంది దీపక్ గారితో కలిసి? అంటే వీ డివైడ్ అవర్ వర్క్స్ అండి. ఎగ్జిక్యూషన్ అంతా నేను చూసుకుంటాను, ఆడియన్స్ ఇంకా మొత్తం అదర్ వర్క్స్, హోస్టింగ్, ఆడియన్స్, టికెటింగ్, ప్లానింగ్ మొత్తం దీపక్ చూసుకుంటాడు. ఓకే, సో పాఠశాల అసలు ఎప్పుడు మొదలు పెట్టారు? ఆడియన్స్ సింగ్స్ ద సాంగ్ అనే థాట్ ఎప్పటి నుంచో ఉండే, కానీ ఐడియా ఉంది కానీ నా దగ్గర ఎగ్జిక్యూషన్ లేదు. సో ప్రతి మంత్ అనుకోవడం అవ్వకపోవడం. సో లాస్ట్ నవంబర్ వెన్ ఐ థాట్ ఓకే చెయ్యాలి అని, దెన్ ఐ హావ్ మెట్ చరిత. షీ ఈస్ ది వన్ ఎగ్జిక్యూషన్ అంతా ఈజీ చేసింది. లైక్ నువ్వు ఒక ఐడియా అనుకుంటున్నావు, దానికి ఏమేమి కావాలి, ఇవి 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 చెక్ లిస్ట్ వేసి ఆ ఐడియా రియాలిటీలోకి తీసుకొచ్చింది తను. సో అవి పెట్టేసేసరికి మాకు ఈవెంట్ చేయడం పెద్ద కష్టమేం అనిపించలేదు. సో ఫస్ట్ ఈవెంట్ మేము December 6th చేసాము, నవంబర్లో అనుకోండి డిసెంబర్లో చేసాము. దట్ ఈస్ ద ఫస్ట్ టైం అంత ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అయింది. సో 6th స్టార్ట్ చేసి మేము 60 మెంబర్స్తో స్టార్ట్ చేసాము. మెల్లిమెల్లిగా అది 120 అయింది, 180 అయింది. 4th ఎడిషన్ కల్లా మాకు 500 మెంబర్స్ వచ్చారు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే చాలా గట్టిగా వెళ్తుంది. ఇప్పుడు మాకు మీరు మా ఆడియన్స్తో మాట్లాడితే కూడా ఫస్ట్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెండ్స్ గ్యాంగ్తో వచ్చారు,
ఒక్కొక్కరు అయితే ఒక 25-28 మెంబర్స్కి టికెట్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని ఇగో ఇట్లా బెడ్ సెటప్ అంతా పెట్టేసి వాళ్ళందరూ సర్కిల్ ఫామ్ చేస్తారు, వాళ్ళకి మేము లిరిక్ కార్డ్స్ ఇచ్చేస్తాము, అందరూ కలిసి అసలు మొత్తం టెన్షన్స్ అన్ని మర్చిపోయి పాడుకుంటారు. సో వీ లవ్ దట్ ఐడియా. అలా 500 లాస్ట్ టైం 1000 చేసాము. సో ఈరోజు ABN హ్యాస్ కమ్ ప్యారలల్లీ. ఏమైంది అంటే దిస్ ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్, వీఆర్ డూయింగ్ 1500 సీటర్. సో మీరు ఈవినింగ్ చూస్తే ఈ పైన లైట్స్ అన్ని వెలిగి ఒక 1500 మెంబర్స్ ఒకేసారి తెలుగు పాటలు పాడుతుంటే ఇగోండి నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చరిత గారు అండ్ దీపక్ గారు మీ ఇద్దరు ఎక్కడ కలిశారు? సో ఈ ఈవెంట్ అనుకున్నప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అని ఎప్పుడైనా భయపడ్డారా అసలు? మేము యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అయ్యాము. లాక్డౌన్ టైంలో క్లబ్ హౌస్ అని ఒక యాప్లో ఒక గ్రూప్ ర్యాండమ్ ఆ కాల్లో కలిసాము. అప్పటి నుంచి యువర్ ఫ్రెండ్స్. దెన్ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ నవంబర్లో ఈ టోల్ మీ నాకు ఇట్లా ఐడియా ఉంది, బట్ ఆలోచిస్తున్నా నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఆలోచించేది ఏముంది, ఈజీయే కదా, ఎగ్జిక్యూట్ చేసేద్దాము అండ్ వీ ప్లాన్డ్ ఇట్. ఆ నెక్స్ట్ వీక్ కలిసాం, పేరు పెట్టుకున్నాము, వెండర్స్తో మాట్లాడాం. 6th వి డిడ్ ఆర్ ఫస్ట్ ఈవెంట్. అండ్ ఫస్ట్ ఈవెంట్ వాజ్ విత్ ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తారని. బట్ దెన్ ఫర్ 3rd ఈవెంట్ అండ్ 4th ఈవెంట్ టికెట్స్ పెడుతున్నాం, సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ఇంకా రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎక్కడ క్లిక్ అయింది ఏంటి అనేది మాకు ఫస్ట్ మేము షాక్లో ఉన్నాం, అదేంటి ఇలా హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అన్నట్టు. బట్ వన్ థింగ్ ఎప్పుడు దీపక్ ఎప్పుడు చెప్తాడు, మన P1 ఆర్ ఆడియన్స్, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో మా ప్రయారిటీస్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, వాళ్ళకి పాడడానికి ఈజీ చేస్తున్నామా, వాళ్ళు కాన్షియస్ అయిపోతే ఇంకా మాది నడవదు. వాళ్ళు ఎలా పాడినా వాళ్ళు పాడాలి అని వాళ్ళకి అనిపించాలి, అలా చేసామని అనుకుంటున్నాం. సో పాఠశాల పేరు ఎవరిది? హేమంత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో ఇట్లానే మేము నేమ్స్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నప్పుడు నేను తిను హేమంత్ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ర్యాండమ్లీ హీ టోల్డ్ పాఠశాల వర్డ్ ప్లే ఎందుకు చేయకూడదు మనం, బికాస్ శాల అంటే ఆ స్పేస్ నో ఫర్ ఎవ్రీ వన్. సో పాటలు పాడుకునే స్పేసే కదా, పాఠశాల అని పెట్టేద్దామని. బికాస్ హేమంత్స్ ఐడియా హూ నేమ్డ్ ఇట్. అక్కడి నుంచి మేము మొదలైంది మీ జర్నీ. స్కూల్ ఆఫ్ సాంగ్స్. బట్ నిజంగా ఆ పేరు దాంతోనే అట్రాక్ట్ అయిపోతున్నారు జనాలందరూ కూడా. అండ్ దీపక్ గారు, ఇది ఎలా అట్లా ఈవెంట్ నుంచి మూమెంట్గా మార్చడానికి? ఎస్, మేము ఫస్ట్ అనుకున్నప్పుడు 60 మెంబర్స్ అనుకున్నాం కదా మ్యామ్. మాకు చాలా భయాలు ఉండే, అసలు 60 మంది వస్తారా, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో 40 మెంబర్స్ వస్తారు, కానీ బయట వాళ్ళు వస్తే మాకు జెన్యున్ ఫీడ్బ్యాక్ వస్తుంది అది. సో 60 మెంబర్స్ వచ్చిన తర్వాత అది బయటికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఈవెంట్కి మాకు మొత్తం స్ట్రేంజర్స్ వచ్చారు. ఇఫ్ మీరు చూస్తే మా ఎవ్రీ ఆడియన్స్తో మేము వెళ్ళి మాట్లాడతాం, ఏమైంది, ఒకవేళ ఈ ఈవెంట్లో ఏదైనా తప్పులు ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో ఏం సరిదిద్దుకోవచ్చు, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, మీరు బాగా పాడగలుగుతున్నారా, మీకు అసలు ఈ సంకోచాలు వద్దు, పాడాలి అనే ఆలోచనలు ఏమొద్దు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ గట్టిగా కలిసి పాడితేనే మిగతా వాళ్ళందరికి కూడా ఎనర్జీ వస్తుంది, మా సింగర్స్కి కూడా ఎనర్జీ వస్తుంది. దట్స్ వెన్ వీ థాట్ వెన్ యూ డూ ఇట్ విత్ అ హ్యూజ్ క్రౌడ్ ది ఎనర్జీ మల్టిప్లైస్. ఇప్పుడు పాటలు ఒక్కరు పాడితే మేబీ కొంచెం ఆడ్గా కాన్షియస్గా ఉంటుంది, అందరూ వదిలేసి అందరూ బాత్రూమ్ సింగర్స్ అయిపోయి ఒకేసారి ఇట్లా రోర్గా పాడుతుంటే కిక్ వస్తుంది. దెన్ వి థాట్ సబ్కాన్షియస్లీ అది వాళ్ళకు కూడా నచ్చుతుందేమో. ఏమని ఒక స్పేస్కి వచ్చి అసలు సంకోచం వల్ల ఏమీ లేకుండా, జడ్జ్మెంట్స్ ఏం లేకుండా మేము పాడుకుంటున్నాము, మాకు ఎంజాయ్మెంట్ వస్తుంది. పాడుతున్నప్పుడు యూ డోంట్ థింక్ మచ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, రైట్? సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ అ మూమెంట్. ఆడియన్స్ బికమ్స్ ది ఆర్టిస్ట్ అనే భావం వెనుక ఉన్న ఆలోచన. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజ్ ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. ఇంత పెద్ద సీటర్ కాబట్టి కొంచెం చిన్న స్టేజ్ వేసాం, కానీ మా మిగతా ఈవెంట్స్ అన్నిటికీ సేమ్. ఇప్పుడు సింగర్స్ మీరు ఈవినింగ్ చూసుకున్నా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి పాడేస్తారు వాళ్ళు, ఇక్కడ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటే ఉంటాయి. వెన్ ఆడియన్స్ ఫీల్ లైక్ దట్, వాళ్ళ భయాలన్నీ పోయి గట్టిగా పాడతారు. కాబట్టి వి వాంట్ టు సే దట్ ఆడియన్స్ ఆర్ ఆర్టిస్ట్, మేము ఎవరం కాదు, వాళ్ళే ప్రయారిటీ మాకు లాగా. ఓకే దీపక్ గారు, తెలుగు పాటల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? సో బేసికల్లీ తెలుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. లైక్ వీ వాంట్ టు క్యారీ దట్ లాంగ్వేజ్ ఫార్వర్డ్. మన ఆడియన్స్ 8 years నుంచి 60 years వాళ్ళు కూడా వచ్చి వైబ్ అవుతూ ఉంటారు. సో వి స్పెసిఫికల్లీ గో టు పీపుల్, 8 people, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఏ సాంగ్స్ వింటున్నారు, సో దట్ మేము ఆ ప్లేలిస్ట్లో పెడతాం. ఏంటి అంటే వాళ్ళకి తెలుగును మనం ఇంకొంచెం హ్యాబిచ్యుయేట్ చేస్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ మ్యామ్ తెలుగు.
ది ఎండ్ ఆఫ్ ది డే మా గోల్ ఏంటి అంటే ప్రతి తెలుగు ఫ్యామిలీ ప్రతి మంత్ ఒక వీకెండ్కి పాఠశాలకు రావాలి, వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఆడియన్స్ వచ్చేది కూడా అంతా మొత్తం కూడా ఒక కరెక్ట్ టైం చూస్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ డే కూడా చూస్ చేసుకోవాలి. సో ఎలా అది అరేంజ్ చేస్తున్నారు? సో టైమింగ్స్ ఫస్ట్ జనరలీ మనకి వేరే బ్యాండ్స్ కానీ ఏమన్నా 7-8 నుంచి స్టార్ట్ అయ్యి 10-11 వరకు వెళ్తాయి. పర్సనలీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నేనైనా జనరలీ 10 లోపు ఇంటికి వెళ్ళిపోవాలి ఈ సంథింగ్ నేను కానీ నా ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్నది. మాకు మేజర్లీ ఉన్నది యూత్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళు 21 to 29 ఆర్ కోర్ ఆడియన్స్, 60% వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫ్రైడే ఆఫీస్ అయిపోయాక వీళ్ళకి కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ సాటర్డే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి సండే రెస్ట్ తీసుకోండి, మీరు మండే మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళండి. ఓకే. సో సండే మీరు కామ్గా ఉండాలంటే సాటర్డే ఇక్కడ రండి అనే దాంట్లో వీ డూ ఇట్ ఆన్ సాటర్డేస్ మోస్ట్లీ. ఓకే. సో అండ్ ఫ్యూచర్లో ఈ పాఠశాలని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సో ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి ఇంకా? అదే యాజ్ ఈ మెన్షన్డ్, ఇప్పుడు ఏదైనా వీకెండ్ వచ్చినా హాలిడే వచ్చినా ఊర్లో నుంచి కజిన్స్ వచ్చినా ఈ సినిమాకి వెళ్దాం, ఆ పార్క్కి వెళ్దాం, ఈ మాల్కి వెళ్దాం, అలా వీ వాంట్ పాఠశాలకు వెళ్ళాలి. షుడ్ బి 1 హాలిడే ఆర్ 1 ఈవినింగ్ అవుటింగ్ ఫర్ ఎవ్రీ వన్. పాఠశాల వాలంటీర్స్ కూడా ఉన్నారండి. సో ఫౌండర్స్, బ్యాండ్స్ వీళ్ళే కాదు, వాలంటీర్స్ కూడా చాలా చాలా ముఖ్యం ఈ ఈవెంట్కి. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. హాయ్ అండి. హలో హలో హలో. ఓకే. సో మీ పేరు? నా పేరు పవన్. పవన్ గారు, వాలంటీర్స్గా అసలు మీరు ఇక్కడ ఏం చేస్తారండి? మీ వర్క్ ఏంటి ఇక్కడ? వాలంటీర్గా అంటే పాడడం ఇంట్రెస్ట్, పాడడం కోసం వచ్చే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అంటే ఇక్కడ బెడ్షీట్స్ అన్ని చూసుకోవడం కానీ, లేదంటే పార్కింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, మొత్తం హాస్పిటాలిటీ, వాళ్ళకి ఏం కావాల్సినా కానీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, పాత్ ఒక ఆర్డర్లో కూర్చోబెట్టడం, వాళ్ళ ఫుడ్ స్టాల్స్ అక్కడ నుంచి చెప్పడం. వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వకపోతే మేము ఇంకా మోటివేట్ చేసి మేము కూడా వాళ్ళతో పాటు పాడి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి చేస్తాం. ఓకే, నైస్. సో మీ పేరు? నా పేరు ప్రియా. ఓకే. సో ఓన్లీ సాంగ్స్ మీ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్తో వైపు నుంచి సాంగ్స్ పాడుతూ ఉంటే ఎవరు కూడా సైలెంట్గా కూర్చోరు, మూమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో డాన్స్ కూడా ఇక్కడ మొత్తం కంబైన్డ్గా చేయొచ్చు. ఫుల్గా ఎవరైనా చేయలేకపోయినా ఎవరైనా సైలెంట్గా ఉంటారు. కొంతమందికి చేయాలని ఉంటుంది, బట్ దే వోంట్ డూ ఇట్. మేము ఉంటాము పక్కన, మేమే ఒకసారి వాళ్ళ చేత చేయిస్తాము. మాతో పాటు అంటే ఒకరు చేస్తే ఒకరిని చూసి ఇంకొకరు, అలా మేము అలా చేస్తూ ఉంటాము. ఇట్ విల్ బి ఫుల్ వైబ్. అసలు అందరూ లైక్ కొన్ని సాంగ్స్కి అయితే అసలు మీకు ఇంకా ఎవరు పట్టించుకోరు ఏమవుతుందని, ఎవరి మొత్తం వాళ్ళ లోకంలో వాళ్ళు మర్చిపోతారు అనమాట బేసిక్గా. హాయ్, నా పేరు సుప్రియ. ఐ హ్యావ్ ఎ స్టోరీ. యాక్చువల్లీ నేను ఎలా వచ్చానంటే, లైక్ నేను చాలా పిచ్చి అనమాట బేసికలీ మ్యూజిక్ అంటే. ఎలాంటి మ్యూజిక్నైనా ఎంజాయ్ చేస్తాను. మ్యూజిక్ ఉంటే చాలు, నిద్ర అవసరం లేదు, ఏం అవసరం లేదు. కొంతమందికి మ్యూజిక్ ఉంటే చాలు, తిండి తింటారా ఏం అవసరం లేదు. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నా చెల్లి నాకు ఈ పాఠశాల గురించి చెప్పింది. యాక్చువల్లీ ఫస్ట్ ఎడిషన్కి రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయ్యాను. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ ఫర్ 4th ఎడిషన్. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఒక ఈవెంట్ కూడా మిస్ అవ్వలేదు. సుమతి గారు, ఒక 60 మెంబర్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ పాఠశాల. ఒక 1500 మెంబర్స్ వస్తున్నారు. సో దాంట్లో మీ వర్క్ కూడా, మీ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది మీ అందరిది. సో ఎలా అనిపిస్తుంది? సో నేను కైండ్ ఆఫ్ సింగర్. స్కూల్ ఏజ్ నుంచి నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ రైట్. నేను స్టేజ్ ఎట్ ఎలా పాడడం ఎలా ఫీల్ అయ్యాను. అటు గ్రూప్ ఆఫ్ పీపుల్, న్యూ ఇయర్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలా పాడడం చాలా వైబ్ అనిపించింది, మంచి వైబ్ అనిపించింది. సో ఫ్రమ్ ద 3rd ఎడిషన్ నేను ఇప్పటి వరకు ప్రతి ఎడిషన్ వచ్చాను, మిస్ అవ్వలేదు. సో 4th ఎడిషన్ నుంచి నేను వాలంటీర్గా వచ్చేసాను ఇక్కడ. ఇది సెకండ్ టైం ఇక్కడ హ్యాపీ వుడ్స్లో. అండ్ ద బిగ్గెస్ట్ లాస్ట్ టైం ఇంత 1200-1300 పీపుల్తో చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ కౌంట్ ఆఫ్ పీపుల్తో మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. ఆడియన్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారండి. సో మనసు విప్పి పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు. సో చాలా మంది కూడా అంటే బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఇక్కడ బాత్రూమ్ సింగర్సే కాదు, ఇంకా చాలా మంది కూడా వస్తున్నారనమాట. సో ఒక్కరే ఇంట్లోనే కూర్చొని సింగిల్గా పాటలు పాడే బదులు ఇక్కడ ఒక్కళ్ళు పాడితే చాలు, మొత్తం అందరూ జనాలందరూ 1500 మంది పాడతారనమాట. సో ఓకే, నేను కూడా వాళ్ళందరితో పాట పాడాను అన్న
హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది. సో అందుకే పాఠశాలని ఎంచుకున్నారు. సో హాయ్ హాయ్ హాయ్. సో ఓకే, పాఠశాల అనగానే అంటే పాఠశాల అంటే మనకి నిజంగా ఒక లెసన్స్ పాఠాలు అది నేర్పించే, కానీ ఇక్కడ పాఠశాల అనగానే మనకి అందమైన పాటలు పాడుకోవడం, అసలు చాలా అందరితో ఎంజాయ్ చేయడము, అసలు అంటే ఒక సరికొత్తగా ఉంటుంది పాఠశాల. సో ఫస్ట్ అసలు పాఠశాలకి రావడానికి అసలు రీజన్ ఏంటి, ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలా చూస్ చేసుకున్నారు, ఏంటి మీ పేరు చెప్పండి. నా పేరు సనీత. పాఠశాల పేరే ఆర్థడాక్స్ కనిపించింది. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ అది పుల్ చేస్తుంది మనం అన్నట్టు రావడానికి. అండ్ మేమంతా స్కూలింగ్లో అంత్యాక్షరి ఆడుకోవడము అవి ఇవి అండ్ గ్రూప్ సాంగ్స్ పాడుకోవడము అట్లా. సో పెద్దయ్యాక కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ సెట్ అయిన తర్వాత ఈ టైప్ ఆఫ్ మోడ్లోకి రాలేపోయాము. సో ఇది ఎన్వైర్న్మెంట్ అంతా సిగ్గుపడక్కర్లా, అందరితో పాటు మేము హ్యాపీగా 90s సాంగ్స్ లో ఉన్న ఒక వైబ్ ఈ ఏజ్ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ రీజన్ అయితే రావడానికి అది పాఠశాల అన్న పేరు వినగానే అరే ఇదేదో ఫస్ట్ స్కూల్ లాగా అనిపించింది, చూడగానే కాదు ఇదేదో ఒక సాంగ్స్ ఆ ఫీల్ బాగా అనిపించింది. తర్వాత పేజీని చాలా రోజు నుంచి ఫాలో అవుతున్నాము. చూసాక సెర్చ్ చేసాక రావడం ఫస్ట్ టైం అండి. చాలా సార్లు నుంచి ట్రై చేస్తే మాకు ఈసారి టికెట్స్ దొరికాయి. 2-3 వీక్స్ నుంచి ట్రై చేస్తాం. 2-3 వీక్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరూ ఓకే అని టికెట్స్ బుక్ అయ్యడానికి అయిపోతున్నాయి టికెట్స్. మీ పేరేంటి? వాణి గారు. సో మీరు ఇంత నెమ్మదిగా స్లోగా నైస్గా క్యూట్గా మాట్లాడుతున్నారు, పాట మాత్రం అదిరిపోతుందా? సో పాటలు వచ్చేసరికి అదరగొడతారనమాట. లిరిక్స్ అసలు అయితే మీకు అసలు వాళ్ళు లిరిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మ్యూజిక్ ప్లే చేస్తే స్టార్ట్ అనగానే స్టార్ట్ చేస్తారా? అవునండి, మా 80s 90s సాంగ్స్ బాగా అనిపించే మేము అసలు ఫస్ట్ వెళ్దాం ఎలా అయినా సరే అని చెప్పి 3 వీక్స్ నుంచి అదే ట్రై చేసి అందరం అనుకుని వచ్చాము. సో వీళ్ళే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు ఆడియన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలాగే అందరూ కూడా నేబర్స్ చక్కగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి. సో మనం పాతకాలంలో అంత్యాక్షరి పాటలు పాడుకునే వాళ్ళం కదా, సో ఇక్కడికి వచ్చి అందరూ చక్కగా పాటలు పాడుతున్నారు అనమాట. హాయ్. హాయ్, మీ పేరు? వినీలా గారు. అసలు ఎలా తెలిసింది మీకు, ఎలా వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు వచ్చారు? మా బ్యాచ్లో ఫ్రెండ్ ప్రిఫర్ చేశారు, ఇలా ఉంది, వీ కెన్ గో ఫర్ ద జామింగ్ సెషన్ అని. అండ్ ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ అవేర్ అనమాట ఇలా ఒక జామింగ్ సెషన్ ఉంటుంది ఇదంతా. సో ఐ వాంట్ టు ఎంజాయ్. ఓకే. హాయ్. హాయ్. సో మీ పేరు? స్వాతి గారు. సో పాఠశాల ప్రస్తుతానికి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నచ్చిందా? చాలా, నాకు తెలుసు వి ఆర్ గోయింగ్ టు రాక్. ఐ నో దట్. మామూలు రాక్ కాదు, యో. yes. ఓకే. సో నెక్స్ట్ వీళ్ళు ప్లేలిస్ట్ లో అసలు మామూలుగా అదిరిపోయే సాంగ్స్ ఉంటున్నాయి అనమాట. సో ప్రతిసారి ఎప్పుడు ఈవెంట్ కండక్ట్ చేసినా సరే అసలు మొత్తం వచ్చిన ఆడియన్స్ మాత్రం సూపర్ గా. సో ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా మంది ఓపెన్ అయిపోతున్నారు సో ఈ ప్రోగ్రామ్ వల్ల. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మీరు చూస్ చేసుకొని వచ్చినట్టున్నారు కదా. నేను ఇన్స్టాలో చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. లాస్ట్ ఎడిషన్ బుక్ చేయాలి, మీవి టికెట్స్ త్వరగా అయిపోయాయి, మాకు స్కెడ్యూల్ కుదరలేదు. అసలు ఈ ఎడిషన్ యాజ్ సూన్ యాజ్ రిలీజ్ అయిన వెంటనే మేమంతా బ్యాచ్ గా రావాలి అని బుక్ చేసాము. ఏదైనా ఒక సాంగ్ స్టార్ట్ చేయండి మీ గ్రూప్ ఒకటి. ఓకే. మీ పేరు? ఝాన్సీ గారు. ఇంత క్యూట్ గా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, పాట పాడతారా బాగా? ఓకే. ఇంట్రెస్ట్ అయినా బాగా పాటలు పాడుతూ ఉంటారా? అవునండి, మా బర్త్డే ఈవెంట్స్ అన్నిటికీ వెరీ ఫేమస్ సింగర్స్ అన్నమాట. యూ షుడ్ ఆస్క్ అవర్ హస్బెండ్స్, వాళ్ళు చెప్తారు. వాళ్ళ బర్త్డేస్ కూడా మేమే పాడతాము. మాకు ఒక రకమైన ఒక కోరస్ ఉంటుంది అన్నమాట. సో అది కాకుండా టుడే విల్ డూ బెటర్. మన 2 యంగ్ జనరేషన్స్ ఇక్కడ ఉన్నారండి. సో మామూలు జోష్ఫుల్ గా లేరు వీళ్ళది. హాయ్ హాయ్ హలో హాయ్ హలో వామో. నేనే అసలు వీళ్ళ దగ్గర నుంచి షాక్ అవుతున్నాను. ఓ డూడ్, డాన్స్ నెక్స్ట్ ఎలా డాన్స్ చేస్తారు? ఓకే, పట్టుకోండి. సో ఎలా ఉంది పాఠశాల, ఫస్ట్ టైం రావడం? చాలా. అందులో తను పాడే అమ్మాయి నా మనోరాలు. మా అమ్మాయి రెండో అమ్మాయి మేఘన. ఓకే. నేను అందుకని ప్రోగ్రామ్ చూడటానికి వచ్చాను, అందులో పాల్గొనడానికి వచ్చాను.
ఇలాంటి మ్యూజిక్ ఈవెంట్స్కి సింగర్స్ అండ్ బ్యాండ్ టీమ్ లేకపోతే ఏం మజా వస్తుందండి. సో వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాము. అసలు ఎలా మీట్ అయ్యారు వీళ్ళంతా కూడా, ఈ టీం అందరూ కూడా ఇక్కడ పాఠశాలలో. సో కనుక్కుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జోయల్ అండి. పియానో ప్లేయరా మీరు? అవునండి, కీబోర్డ్ ప్లేయర్. కీబోర్డ్ ప్లేయర్. అండ్ నార్మల్గా అసలు మీ టీం అందరూ కూడా ఎలా గ్యాదర్ అయ్యారు ఏంటి పాఠశాలలో? అంటే వీళ్ళందరూ మమ్మల్ని ఇండివిజువల్గా ఇన్స్టాగ్రామ్స్లో ఎవరి హ్యాండిల్స్కి వాళ్ళకి మెసేజెస్ పంపించేసి అలా ఇంట్రెస్టెడ్ అని అడిగారండి. సో మేము అలా ఇంట్రెస్ట్తో అలా కలిసాం. సో మీరు ఇక్కడ కీబోర్డ్ ప్లేయర్ కాబట్టి సో మొత్తం కూడా సో మీ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ పాఠశాలలో? లైక్ నేను పాటలు స్టార్ట్ అయ్యే ముందు మ్యూజిక్ కానీ, మధ్యలో మ్యూజిక్స్ కానీ, ఇంకేమన్నా ట్రాన్సిషన్స్ అప్పుడు అలా ప్లే చేస్తూ ఉంటాను. ఓకే, నైస్. థ్యాంక్ యూ. ఓకే, సో మీ పేరు? ఉదయ్. ఉదయ్ గారు చాలా బాగా ప్లే చేస్తున్నారండి. సో ఏంటి మీ పార్ట్ ఇక్కడ ఎంతవరకు ఉంది? అంటే సింగింగ్ ప్లస్ గిటార్. సింగింగ్ కూడా? ఓ బాగా పాడతారు. అయితే ఒక పాట పాడండి అయితే. ఏమైందండి అట్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, అంతా షాక్ అయ్యి? సో మీ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా గ్యాదర్ అయ్యారు ఒక చోటకి? చరితక్క ఇన్స్టాగ్రామ్లో చూసి, అంటే అన్న తెలుసు, సింగర్ అన్న తెలిసిన ఉన్నాడు, అట్లా చరితక్క మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూసి మాకు కాల్ చేసింది. అలా ఒకసారి అందరం వచ్చాక అప్పుడు మేము ప్లే చేసేదాన్ని బట్టి మంచిగా అనిపించి ఇంకా స్టార్ట్ చేసాం అప్పటి నుంచి జర్నీ. ఓకే. శశాంక్ అండ్ మేఘనా గారు హాయ్ అండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పాడుతున్నారు, చాలా క్యూట్ గా పాడుతున్నారు. ఓకే, సో మనకి ఇలాంటి మ్యూజిక్ ఈవెంట్స్ కి సింగర్స్ కంపల్సరీగా ఉండాల్సిందే, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి అందరిని ఎంకరేజ్ చేస్తుంటే సో మిమ్మల్ని చూసి అక్కడ ప్రేక్షకులందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా పాడుతూ ఉంటారు. సో ఫస్ట్ అసలు సాంగ్స్ చూసింగ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా ఫస్ట్ మీరే చూస్ చేసుకుంటారా, లేకపోతే టీం అందరూ కలిసి ఎలా? 10 days 1 week నుంచి అందరం కూర్చొని ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లో వాళ్ళకి కావాల్సిన సాంగ్స్, టీం అంతా థీమ్ ఏమన్నా లేకపోతే ఇలా చేద్దామని అనుకుని సాంగ్స్ వేసుకొని, అండ్ మోర్ ఓవర్ మా ఫేవరెట్స్ కూడా మేము పాడాలని కొన్ని ఉంటాయి కాబట్టి అవి ముందు ఒక లిస్ట్, అంటే మిక్స్డ్ లిస్ట్ అనమాట. ఆడియన్స్ లిస్ట్ ఏంటి, మా లిస్ట్ ఏంటి, మనం చేస్తే ఎలివేట్ అయ్యే లిస్ట్ ఏంటి సాంగ్స్. అంటే ఓన్లీ జోష్ఫుల్ సాంగ్సా? సో ఏ వేలో సెలెక్ట్ చేసుకుంటారు? బ్యాలెన్స్ చేస్తాం, అన్ని బ్యాలెన్స్ చేస్తారు. సో అన్ని ఆల్ సాంగ్స్ మిక్స్ చేసేస్తారనమాట. అటు డ్యూయట్ అని లేదు, సోలో సాంగ్స్ అని లేదు, మొత్తం అన్ని సాడ్ సాంగ్స్. వైబ్ ఇంపార్టెంట్. సో మెయిన్ గా వైబ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఆ వైబ్ మెయిన్ గా మీరు కోరుకునేది అదే కదా. సో ఆడియన్స్ వైబ్. మా ఫౌండర్స్ కూడా అదే చెప్తుంటారు, ఏంటంటే మా ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. ఆ 2 గంటలు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి యూనో ఇక్కడికి వచ్చినందుకు అరే ఎంత బాగా అయింది అని వాళ్ళ ఒక రెస్పాన్స్, అది మాకు కావాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది. కాబట్టి మా ఫేవరెట్స్ వాళ్ళ ఫేవరెట్స్ అన్ని కలిపే ఆ వైబ్ రావాలి కాబట్టి మిక్స్డ్ ప్లేలిస్ట్. పాఠశాల గోల్ అదే అనమాట, మా అందరికి ఆడియన్స్ హ్యాపీ వెళ్ళాలి, ఈ 2 hours వాళ్ళకి ఏం గుర్తు రావద్దు అని. ఓకే, మీ పాటలే గుర్తు రావాలి, మీరే గుర్తు రావాలి. ఈ వేగమైన జీవితంలో మనసు మాట వినడం మర్చిపోతున్నాం, కానీ ఒక పాట మనల్ని మళ్ళీ దగ్గరికి తీసుకురాగలదు. ఒక స్వరం మనసులోని భావాలను వెలికి తీయగలదు. ఇలాంటి అద్భుతమైన పాటలతో అద్భుతాలను సృష్టిస్తోంది పాఠశాల. ఇది కేవలం పాటలు పాడే స్థలం కాదు, మనసులు కలిసే స్థలం. ఇక్కడ తీర్పులు లేవు, భయం లేదు, ఉన్నది ఒకటే, మనసుతో ఆనందంగా పాటలు పాడడం. మీరు కూడా ఒకసారి ఆ అనుభూతిని అనుభవించండి. ఇది వాళ్ళ ABN స్కిల్ స్కూల్. కీప్ వాచింగ్ ABN.